సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ వెల్త్ మేనేజర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ సుమన్ టీవీ. సో అనిల్ గారు, ఎస్, చాలా త్వరలో దీపావళి పర్వదినం రాబోతుంది. దీపావళి పర్వదినం అంటే ప్రతి ఒక్కరిలో, మార్కెట్కి సంబంధించిన ప్రతి ఒక్కరిలో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ముహూర్త ట్రేడింగ్కి సంబంధించిన ప్లానింగ్ ఉంటుంది. అరే, దివాళీకి సంబంధించి ఏ స్టాక్స్ వస్తాయి, ఏ కంపెనీస్ నుంచి ఎటువంటి దివాళీ పిక్స్ వస్తాయి, అసలు ముహూర్త ట్రేడింగ్ రోజు ఏ స్టాక్స్ సెలెక్షన్ చేసుకోవాలి ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు దీని గురించి కొంత రీసెర్చ్ మొదలు పెడతారు. వాళ్ళ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళని సంప్రదించి, సార్ దీపావళికి ఎటువంటి స్టాక్స్ తీసుకోవాలి, ఏంటి, ఏ సెక్టర్స్ ఈ దీపావళి నుంచి నెక్స్ట్ దీపావళికి ఎలా ఉండబోతున్నాయి అంటే కూడా ప్రతి ఒక్కరికి సంబంధించిన డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎస్, ఒక్కసారి అసలు మీ స్టైల్ ఆఫ్ ముహూర్త ట్రేడింగ్ ఎలా ఉంటుంది అండ్ ఆ రోజు మీ స్టాక్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, అసలు మీరు ఓ వారం 10 రోజుల ముందు నుంచే ముహూర్త ట్రేడింగ్కి ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒకప్పుడు, అండ్ ఈ సంవత్సరం ఎలా ప్రిపేర్ అవుతున్నారు, అండ్ అదేవిధంగా ముహూర్త ట్రేడింగ్ యొక్క విశిష్టత గురించి కూడా మన ఆడియన్స్ షేర్ చేసుకోగలరు. తప్పకుండా. ఫస్ట్ మీరు అడిగిన వాటిలో ముహూర్త ట్రేడింగ్ విశిష్టతతో మొదలు పెడదాం. ఫస్ట్ ఎందుకు చేయాలి, తర్వాత దానికి వద్దాము. ఫస్ట్ ఏంటంటే ముహూర్త ట్రేడింగ్ వచ్చేసి 1957లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మొదలుపెట్టింది. రీజన్ ఏంటంటే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, గుజరాతీ ట్రేడర్స్ కానీ అటు రాజస్థానీ నుంచి ట్రేడర్స్ కూడా ఈ దీపావళి పండుగ అనేది మన ఇంటి లక్ష్మీదేవి పూజ చేసే సమయము, ఆ మంచి సమయము. అండ్ దీపావళి రోజు కొత్త బుక్స్ గుజరాతీ ట్రేడర్స్ పెడతారు, కొత్త ఖాతా పుస్తకాలు, ఖాతా పుస్తకం. అదే రాజస్థానీ ట్రేడర్స్ వచ్చేసి ఆ రోజు పాత బుక్స్ అన్ని ఆ సంవత్సరానికి అకౌంట్స్ క్లోజ్ చేస్తారనమాట. అకౌంట్స్ క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే ఎటువంటి క్యారీ ఫార్వర్డ్ చేయరు, ఇది హిస్టారికల్లీ. సో ఇదేంటంటే ఈ ముహూర్త ట్రేడింగ్ సెషన్ అనేది ఎప్పుడైతే 57లో మొదలైందో ఒక గంట సేపు ఆ పండుగ రోజు ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. అది కూడా టైం వేరీ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం ముందే అనౌన్స్ చేస్తారు, ఫ్యూ డేస్ ముందే అనౌన్స్ చేస్తారు దీపావళి ముహూర్త ట్రేడింగ్ ఎప్పుడని. ఈ 1 hour విండోలో ట్రేడింగ్ జరుగుతుంది. బట్ యూజువల్లీ ఏంటంటే వాల్యూమ్స్ పెద్దగా ఉండవు. ఇక్కడ వాల్యూమ్స్ కన్నా కూడా సెంటిమెంటల్గా ఆ రోజు ఏవైనా కొనడం. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే పిల్లల పేరు మీద ఆర్ ఏదైనా మంచి ట్రేడింగ్ మొదలుపెట్టినప్పుడు ఏదైనా మంచి స్టాక్స్ కొన్ని లాంగ్ టర్మ్ ఉంచుకోవడమే తప్పించి ఆ రోజు లాభాల కోసం కన్నా కూడా మోర్ ఆఫ్ ఆప్టిమిస్టిక్ మంచి రోజు కాబట్టి, అమ్మవారు పూజ చేసే, లక్ష్మీ పూజ చేసే రోజు కాబట్టి అందరూ కొంటా ఉంటారు. సో ఇక్కడ మేజర్ రీజన్ వచ్చేసి కల్చరల్గా అండ్ స్పిరిచువల్గానే రీజన్ అండి. సో ఫెస్టివల్ సీజను అండ్ అమ్మవారి పూజ చేసే టైం కాబట్టి, లక్ష్మీదేవికి సంబంధించింది, మనీకి సంబంధించింది స్టాక్ మార్కెట్ అక్కడి నుంచే కాబట్టి ఆ రోజు కంపల్సరీ ఏదో 1-2 స్టాక్స్ కొంటా ఉంటారు. అందులోంచి పుట్టిందే ఈ దీపావళి పిక్స్ అనేది. దీపావళి రోజు చేసేది ఎలాగో చేసేది ఏదో ఆ రోజు కొంచెం లాంగ్ టర్మ్కి పెద్ద వాల్యూమ్స్ కూడా చేయరు. మీరు చూస్తే ఆ రోజు వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏంటంటే సింబాలిక్ 1, 2, 3, 5 స్టాక్స్ కొనేసి పక్కన పెట్టడం, ఆ రోజు ఒక ట్రేడింగ్ మొదలు పెట్టడం అనేది దీని ట్రెడిషన్. ఇక్కడ మోర్ ఆఫ్ అ సెరిమోనియల్ సిగ్నిఫికెన్స్ అనమాట. ఆ రోజు ఏంటంటే ట్రేడర్స్ అందరూ కూడా ఈవెన్ ఆఫీసెస్ మంచి నీట్గా క్లీన్గా చేసుకొని అన్ని క్లీన్, ఈవెన్ బుక్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, అకౌంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అన్ని క్లీన్గా చేసేసుకొని నీట్గా అలంకరించుకొని లక్ష్మీ పూజ చేసి ఆ తర్వాత మిఠాయిలు పంచుకోవడం, తెలియజేసుకోవడం, అకౌంట్ బుక్స్ కూడా ఫ్రెష్గా ఓపెన్ చేస్తారు. మామూలుగా ఏంటంటే ఆ రోజు ఏదైతే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్, కొత్త సంవత్సరం హిందూ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఆ రోజు మొదలవుతుందన్నమాట, దీపావళి రోజు సంవత్ అని. సో దానికి ఆ రోజుకి సిగ్నిఫికెన్స్గా ఈ ముహూర్త ట్రేడింగ్, అందుకే బుక్స్ అన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. దో ఫైనాన్షియల్ ఇయర్ అనేది మన April 1st నుంచి స్టార్ట్ అయ్యి March 31st వరకు అఫీషియల్గా ట్యాక్స్ ప్రకారము అవి స్టార్ట్ అయినా, బట్ ఇండివిజువల్గా మాత్రం చాలామంది ట్రేడర్స్ ఏంటంటే తమ ఓన్ బుక్స్ మాత్రం ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారు.
హిస్టారికలీ కూడా ఇప్పుడు ఆ రోజు 1 అవర్ అయినప్పుడు ఏంటంటే ప్రీ ఓపెన్ ఒక 6 to 8 minutes ముందే ప్రీ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆర్డర్ డిస్కవరీ కానీ మ్యాచింగ్ అనేది జరుగుతుంది. మెయిన్ సెషన్ ఒక 1 hour ఉంటుంది అనమాట. సో ఈసారి మాత్రం దీపావళి ముహూర్త్ ట్రేడింగ్ ఏదైతే ఉందో ట్రెడిషన్కి కొంచెం మార్పుతో మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ముహూర్త్ ట్రేడింగ్ తీసుకొచ్చారు. ఒక 15 నిమిషాల ముందు ప్రీ ట్రేడింగ్ సెషన్, సో ఆ తర్వాత మెయిన్ సెషన్ ఒక 1 hour సెషన్. సో జనరల్గా ఏంటంటే ఈవినింగ్ జరిగేది, బట్ కన్వీనియన్స్ కోసమే కానివ్వండి అండ్ క్లోజర్ కోసం ఈజీగా అవ్వడానికి మధ్యాహ్నం తీసుకొచ్చారు ఈ 1:45 to 2:45. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పర్పస్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఒక ఆస్పీషియస్ కోసము అండ్ ప్రాస్పరిటీ కోసము కొన్ని లాంగ్ టర్మ్ పిక్స్ తీసుకొని మళ్ళీ ఇంకోటి ఏంటంటే మామూలుగా రెగ్యులర్ ట్రేడింగ్ డేస్లో ఓన్లీ మనమే ట్రేడర్సే ఉంటారు ఆర్ ఎవరైతే ఆఫీస్ స్టాఫ్, అలా కాకుండా ఆ రోజు ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉంటారు. అందరి పేరు మీద కూడా కొన్ని కొంటా ఉంటారు. అందరి పేరుకు వీడి పెళ్లి కోసం ఇంత అని, వీళ్ళ కోసం అని. ఈవెన్ ట్రేడర్స్ కూడా వాళ్ళు వాల్యూమ్స్లో చేసినా సరే కొన్ని స్టాక్స్ ఎప్పుడు కూడా కొంచెం ఇట్లా గోల్ ఓరియంటెడ్ అనుకుంటాం కదా, గోల్ ఓరియంటెడ్ కూడా బై చేస్తూ ఉంటారు యూజువల్లీ. అలాంటి పరిస్థితులు ఆ రోజు దీపావళి ముహూర్త్ రోజు చేస్తూ ఉంటారు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే యూజువల్లీ సెంటిమెంట్ ఆ రోజు పాజిటివ్గా ఉంటుంది. మార్కెట్స్ ఎట్లా ఉన్నా సరే నెగిటివ్గా ఉన్నా ఆ రోజు వాల్యూమ్స్ ప్లే చేయరు కాబట్టి ఆ రోజు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఎండ్ అవుతుంటుంది దీపావళి రోజు. అండ్ కొన్ని స్టాక్స్ అన్యూజువల్గా ప్రైస్ పెరుగుతాయి, బట్ నెక్స్ట్ డే కరెక్షన్ నార్మల్కి వచ్చేస్తాయి. సో ఆ రోజు యొక్క ప్రైజెస్ని కానీ వాటిని కానీ అంత ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇట్స్ మోర్ ఫర్ అంటే ఏమంటారు సింబాలిజం తప్ప వేరే ఏమీ లేదు. అండ్ ఎక్స్చేంజెస్ కూడా ముందే అనౌన్స్ చేసినట్టు ఈసారి అనౌన్స్ చేసాయి. ఈ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ సంవత్సరం ఏదైతే ఉందో ఆ రోజు ఇటు గుజరాతీ ఆర్ రాజస్థానీ ట్రేడర్సే కాదు, జనరల్గా అందరికి కూడా లక్ష్మీ పూజ చేయడం అనేది క్వైట్ కామన్ సౌత్ ఇండియాలో కూడా. అండ్ వీళ్ళు ఏంటంటే చోప్డా పూజ అని అంటారు. అంటే చోప్డా అంటే అకౌంట్స్ అనమాట. అకౌంట్స్ పూజలు ఆ రోజు అకౌంట్స్ క్లోజ్ చేసుకొని సో క్లియరింగ్ అన్ని డెకరేషన్ అన్ని చేసేసుకుంటారు. మళ్ళీ మంచి దీపాలు వెలిగించేసుకొని ఆ రోజు ఈవెన్ ఆఫీసెస్ కూడా మంచి ప్రెమైసెస్ చాలా బాగా ఉంచుకొని మోర్ ఆఫ్ టోకెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు ఆ రోజు. ఇట్స్ మోర్ టు డూ విత్ ఏమంటారు అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఏంటంటే టైమింగ్ కూడా చూస్తూ ఉంటారు, ముహూర్తం చూస్తూ ఉంటారు. అందుకే టైం మారుతూ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ఆ రోజు మంచి స్టాక్స్ కొనేసి ఆ రోజు మంచి లాభం, కొద్దిమంది ఆ రోజు లాభం కూడా బుక్ చేస్తారు. ఈవెన్ 1 పైసా వచ్చినా సరే 2 పైసలు వచ్చినా సరే ఒకటి కొంటారు. విత్ ఇన్ ఒక అర్ధ గంటలో ఒక 10 పైసలు 15 పైసలు లాభం వచ్చినా సరే ఇట్ ఇస్ షోస్ దట్ ఆ సంవత్సరం రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మొత్తం కూడా మంచి లాభాలతో మన ట్రేడింగ్ ఆర్ మనం ఇన్వెస్ట్ చేసేది ఏదైతే ఉందో ముగియాలని చిన్న ప్రాఫిట్స్ కూడా బుక్ చేసే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. సో ఇన్ సమ్మరీ ఏంటంటే అండి, ఇట్స్ లైక్ ఎంత ఫైనాన్స్లో కానీ టెక్నాలజీలో కానీ ఎంత అడ్వాన్స్కి వెళ్ళినా సరే ఒక ఇండియన్ మార్కెట్స్ మాత్రమే ఇలాంటి ట్రెడిషన్ అనేది కంటిన్యూ సాంప్రదాయాలని ఆచార వ్యవహారాలను పాటించడం ముందుకు తీసుకెళ్ళడం. ఫైనాన్స్లో ఎంత అడ్వాన్స్డ్గా ఆల్గోస్ వచ్చి వచ్చినా కానీ ఎంత మంచి ట్రేడింగ్ మెథడ్స్ వచ్చినా వచ్చినా స్టిల్ మన ట్రెడిషన్స్ని మన కల్చర్ని మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వడం అనేది వన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముహూర్త్ ట్రేడింగ్. సో మన వాళ్ళు దాన్ని ఇంకా హోల్డ్ ఆన్ టు చేయడం అనేది అంటే ఒక మంచి విషయం. దీన్ని ఇలాగే కంటిన్యూ మాత్రం హోప్ఫుల్లీ ఇట్లాగే ఇయర్స్ టుగెదర్ డెకేడ్స్ టుగెదర్ కంటిన్యూ అయితే మాత్రం బాగా ఉంటుంది. ఆ రోజు కొంచెం ఫర్ ఎ చేంజ్ సీరియస్నెస్ కాకుండా ఒక భక్తితో ఒక మంచి ఉద్దేశంతో టోకెన్ ఇన్వెస్ట్ చేసి ఆ రోజు మంచి లాభాలు పొందడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా మీ స్టాక్ సెలెక్షన్ ఎలా ఉంటుంది ఆ రోజు, అంటే ముహూర్త్కి సంబంధించి మీ ప్రణాళిక ఎలా ఉంటుంది అసలు? సో యూజువల్లీ ఏంటంటే సేమ్ నేను కూడా ఆ రోజు కొంచెం టోకెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొంచెం నాకు కలిసి వచ్చిన స్టాక్స్ అయి ఉండొచ్చు ఆర్ నాకు అనిపిస్తుండొచ్చు లాంగ్ టర్మ్కి చాలా బాగుండొచ్చు. యూజువల్లీ నేను ఆ రోజు కొన్నే మాత్రం అలాగే ఉంచుకుంటాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెరిగినా తగ్గినా సంబంధం లేదు. సంథింగ్ ఆ రోజు పెట్టింది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసేస్తారు. అసలు ఆ స్టాక్ ముట్టను వీటిని యాడ్ చేసినా మళ్ళీ
ఆ ఒరిజినల్ వాల్యూమ్ అంటే కొన్ని ఏంటంటే సెంటిమెంట్ కోసం ఏంటంటే ఆ రోజు కొన్ని అలా పక్కన పెట్టేయడం అంతే. సో అండ్ సెలెక్షన్ వచ్చేసి యూజువల్లీ లాంగ్ టర్మ్, ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. మొదట్లో అప్పుడు ఐటీ స్టాక్స్ ఉండే, ఆ తర్వాత పవర్ స్టాక్స్, ఇప్పుడు ప్రాబబ్లీ ఈ సంవత్సరం ఏంటంటే ఏదైనా సెమీ కండక్టర్ కానీ ఆర్ ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ వచ్చాయి చాలా మటుకి, వాటి స్టాక్స్ ఒకటి రెండు కొనేసేసి లాంగ్ టర్మ్ వదిలేసుకోవడం అనేది ఉంటుంది. యూజువల్లీ నేను 2 నుంచి 3 స్టాక్స్లో కొంటాను, కొంచెం అమౌంట్ చేసుకొని ఆ అమౌంట్ని ముట్టుకునేది లేదు ఇంకా. సో అది లాంగ్ టర్మ్కి అలా ఉంచేస్తాను. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.